సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం అండి. దరిద్రుల మొర వినక చెవి మోసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. కనుక దరిద్రుని మొర వినక, దరిద్రునికి చేయాల్సిన సహాయం చేయక, చేయగలిగిన స్థితిలో ఉండి కూడా ఆపదల వాళ్ళున్న, ఎంతో క్రిటికల్ పొజిషన్లో, చాలా ఇబ్బందుల వాళ్ళున్నా, నీకు అది చేయడం చాలా సింపుల్, చాలా తేలికైన, నువ్వు చేయకుండా వచ్చి నువ్వు దేవునికి మొరపెడితే దేవుడు వినడంట. దేవుడు అంగీకరింపడంట. వినొస్తుంది కానీ ఏం చేయడంట? అంగీకరింపడంట దేవుడు. యాకోబు పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు 4:17. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము కలుగును. యాకోబు 4:17. ఇది పెద్ద హెచ్చరిక. ఈ వచనం యాకోబు రాసి అట్నే ఉంటాయి. కాబట్టి మేలైనది చేయనెరిగి, దైవావేశంతో అందరు రాశారు. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వారికి పాపము కలుగును. సామెతలు 21:13. దరిద్రుల మొర్ర వినక చెవి మూసుకొని వాడు తాను మొర్రపెట్టినప్పుడు అంగీకరింపబడడు. కనుక సహాయం చేస్తే మనకు సహాయం. దేవుని పిల్లలుగా మనం కూడా మన చేతనైన సహాయం చేయాలి. మాసిదోనియా సంఘస్థులైతే వాళ్ళకు శక్తిని మించి ఇంకా చేశారంట. ఎపఫ్రోదితు అయితే ప్రాణాలకు తెగించి మరి పౌలుకు సహాయం చేశాడు. పరిచర్య. అలా ఎంతమంది ఉన్నారు, ఎన్ని తెలుసు మనకు. వారి ప్రాణాలకు తెగించి పనిచేశారు. అకులా ప్రిస్కిల్లాలు, అన్యజనులలోని సంఘముల వారందరూ వారికి కృతజ్ఞులై ఉన్నారు. సరే, కనుక మనం ఎవ్వరికి సహాయం చేయగలిగిన సహాయం చేయక ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. ఎలా కుదురుతుంది చెప్పండి? వాక్యాన్ని బట్టి ఎలా కుదురుతుంది?